శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, శుక్రుడు తన ఓన్ హౌస్ న్యాచురల్ సెకండ్ హౌస్లోకి మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోకి శుక్రుడు వెళ్తున్నాడు. ఈ శుక్రుడు వృషభంలోకి వెళ్ళడం వల్ల ద్వాదశ లగ్నాల వారికి, ఎందుకంటే శుక్రుడు అక్కడికి వెళ్తున్నాడు అంటే మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్లో రిజల్ట్ ఇస్తుంది. మిగతా గ్రహాలు ఎక్కడున్నాయి మనకి? ఈ జూన్ 28వ తేదీ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంటాడు అక్కడ శుక్రుడు. ఎక్కడ ఉంటాయి అంటే క్లియర్లీ వృషభం, మిథునంలో రవి, గురు అండ్ కర్కాటకంలోకి బుధుడు రావడము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అంటే ఇప్పుడు ప్రజెంట్ దీంతో కలిసి ఉన్నాడు, మిథునంలోనే ఉన్నాడు బుధుడు, కానీ కర్కాటకంలోకి వెళ్తాడు. దాని తర్వాత కుజుడు, కేతువు సింహంలోని, కుంభంలో రాహు, మీనంలో శని ఉన్నాడు. అయితే శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదండి అంటే రాశి హ్యాపీగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి? శుక్రుడు మరి ఓన్ హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా కొన్ని రాసులకి, కొన్ని భావాలకి ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాడా? ఇస్తే ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి శుక్రుడు సప్తమంలో ఉంటూ, అది కూడా తన ఓన్ హౌస్ అయినందుకు ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి శుక్రుడు సప్తమ స్థానం అనేటువంటిది చాలా మంచి స్థానం. ఎలాంటి విషయాలను ఇప్పుడుండే గ్రహస్థితి ఎటువంటివి ఇస్తుంది అంటే, ఎప్పటి నుంచో వివాహం అవ్వట్లేదు, లేదా ఫారెన్లో మా వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఏదో ఫైనాన్షియల్గా కొంత సపోర్ట్ చేస్తా అన్నారు, దానికి బాగుంటుంది. అదేవిధంగా ఫారిన్ కంట్రీస్లో ఉండేటువంటి సంబంధాలు కుదరడానికి, ఎందుకంటే ఇక్కడ మనకి శుక్రుడు సప్తమంలో ఉండడమే కాకుండా ఆయన వ్యయాధిపతి కూడా అవుతున్నాడు. అంటే ఫారిన్ కంట్రీస్కి కారకుడు కూడా అవుతూ, ఆ వ్యయాధిపతి సప్తమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో స్థిరంగా ఉండేటువంటి రాసుల్లో ఉన్నందుకు అక్కడ సెటిల్ అయిన వారు ముఖ్యంగా, అది కూడా ఇప్పుడు వచ్చే సంబంధాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళు కొంచెం చూడ్డానికి అందంగా ఉండేటువంటి అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, కొంచెం సౌమ్యంగా ఉండేటువంటి వారు, అలాగే కొంతవరకు ఈ ఫైనాన్స్ లేదా ఈ అందం మీద ఎక్కువ కాన్సన్ట్రేషను, లేనట్లయితే కొంచెం లగ్జరీ లైఫ్ ఇష్టపడేవారు, మరియు కొంచెం నీట్నెస్ ఎక్కువ మెయింటైన్ చేశారు, ఇట్లాంటి సంబంధాలు వస్తాయి మీకు. అది కూడా విదేశీ సంబంధాలు వస్తాయి. విదేశీ సంబంధాలు ఎందుకంటే అక్కడి నుంచి దశమంలో రాహు ఉన్నాడు. అంటే సప్తమాత్ దశమంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారు విదేశాల్లో ఉద్యోగం చేయడం, సాఫ్ట్వేర్ జాబ్స్లో ముఖ్యంగా ఉద్యోగం చేయడం, లేదా ఫార్మా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఉద్యోగం చేసేటువంటి సంబంధాలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ దశమ స్థానంలో కుజకేతువులు ఉన్నందుకు, అష్టమంలో గురువు కంబస్ట్ యోగంలో ఉన్నందుకు మీరు జాగ్రత్త పడవలసింది. అంటే మౌఢ్యమి పోయే వరకు కూడా కాస్త మీరు ధనాన్ని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పెట్టేటప్పుడు మీకు పరిపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. అవగాహన లేకుండా ఇది ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, అది కాకుండా దశమ స్థానంలో శుక్రుడు, మన కుజుడు, కేతు ఉన్నందుకు ఉద్యోగంలో ప్రమోషన్స్, మంచి పోస్టులు కూడా వస్తుంటాయి. కానీ ఎట్ ది సేమ్ టైం మీకు స్ట్రెస్ కూడా ఉంటుంది ఉద్యోగంలో. 2 పాపగ్రహాలు ఉన్నందుకు ఆ స్ట్రెస్ తగ్గాలంటే మీరు ఉద్యోగంలో ఇంట్లో నుంచి చేస్తున్నారు, లేదా ఉద్యోగం జాబ్కి వెళ్ళి లేకపోతే ఏ బిజినెస్ చేస్తున్నా అక్కడ కూర్చోగానే వెంటనే గణపతిని, స్కందుడిని తలుచుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, ఏమంటే శుక్ర మహర్దశ వస్తే బాగుండాలి కదా. నేను మీకు ఇప్పుడు యూట్యూబ్లో కొన్ని స్టూడెంట్స్ కోసం కొన్ని కేస్ స్టడీస్ పెడుతూ ఉన్నా. అంటే శుక్రదశ అనుకుంటాం మనం. శుక్రుడు కనుక ఎలాంటి పొజిషన్లో ఉంటే అద్భుతంగా యోగిస్తాడు, ఎలాంటి పొజిషన్లో ఉంటే యోగించడు అని. ఎందుకంటే దానికి ఒక రూల్ ఉందండి. ప్రతి గ్రహానికి ఒక ప్లానెట్ గనక ఒక లగ్నం నుంచి ఫలానా స్థానంలో ఉంటేనే ఆ యోగం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. ఆ స్థానంలో లేనప్పుడు అది నీచభంగ రాజయోగాలు కూడా ఒక్కోసారి ఇబ్బంది పడతాయని చెప్తూ వస్తున్నా. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శుక్రుడు అనగానే అద్భుతం, గురువు అనగానే అద్భుతం, లేకపోతే శని అనగానే నీచం అని అనుకోకండి. అది ఎలా ఇస్తుంది? ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ధనము ఒకే రూపంలో రావట్లే ఈ ప్రపంచం మొత్తం కూడా. ఒకరు చెత్త నమ్ముకొని కూడా బిజినెస్ చేస్తే, ఇంకో వ్యక్తి బంగారం అమ్మితే డబ్బులు వస్తున్నాయి, ఇంకో వ్యక్తికి నీరు అమ్మితే డబ్బులు వస్తున్నాయి, ఇంకో వ్యక్తికి ఆక్సిజన్ అమ్మితే డబ్బులు వస్తున్నాయి, ఇంకో వ్యక్తి పెట్రోల్ అమ్మితే డబ్బులు వస్తున్నాయి, ఇంకో వ్యక్తి సర్వీసెస్ చేస్తే ధనం వస్తుంది. అంటే ఏంటి? అన్నీ కారకత్వాలే.
ఈ నూనె ఐరన్ ఇదంతా శని. మరి ఐరన్ ద్వారా నూనె ద్వారా వచ్చేప్పటికి శని ద్వారా డబ్బులు వస్తుంది. శని కారకత్వం అదంతా కూడా. శుక్రుడు అంటే వాహనాలు, గృహాలు, లగ్జరీ ఐటమ్స్ ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, శుక్రగ్రహము గనక ఎక్కడా పాడవ్వకుండా మీకు ధనయోగాన్ని ఇచ్చే దాంట్లో ఉంటే 100% లగ్జరియస్గా ఇస్తాడు ధనయోగం. నార్మల్గా ఇవ్వడు. ఇప్పుడు చూడండి, ధనం వస్తే దాన్ని అనుభవించే యోగం కూడా ఉంటుంది. చూడండి, కొంతమంది డబ్బులు వస్తాయి కొంతమందికి, కానీ ఏమీ అసలు ఇల్లు పెద్దగా చూడడానికి అంత గొప్పగా ఉండదు, పెద్దగా ఏమీ లగ్జరీ వస్త్రాలు కొనుక్కోరు, లగ్జరీగా హోటల్స్కి వెళ్ళి పెద్ద పెద్ద ఎంజాయ్ చేయడం ఏమీ ఉండదు, అసలు చాలా నార్మల్ లైఫ్ అనుభవిస్తుంటారు. ఎందుకు అంటే అక్కడ ఇచ్చేది శుక్రుడు కాదు. అదే ఇచ్చేది శుక్రుడు అనుకోండి, అప్పుడు అలా ఉంటుంది. అంటే శుక్రగ్రహం గనక బాగుంది, లగ్జరియస్ లైఫ్. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? అది బాగుందా లేదా? శుక్రదశ వస్తే లగ్జరియస్ లైఫ్ కాదు, బాగా అర్థం చేసుకోండి. శుక్రుడు బాగుండి మహాదశ వస్తే లగ్జరీ లైఫ్. శుక్రుడు పాడైపోయి మహాదశ వస్తే ఉన్న లగ్జరీ లైఫ్ కాస్త పోతుంది. ఇది అర్థం చేసుకోండి. మరి ఎలాగా? చాలామంది ఆశతో ఉంటారు, ఏమంటే నాకు శుక్ర మహాదశ రాబోతుంది, అద్భుతం, ఆహా ఓహో అని. కొన్ని లగ్నాలకు మాత్రమే శుక్రుడు మంచివాడు. ఇప్పుడు ధనుర్లగ్నం ఉంది, 6లో ఉన్నాడు శుక్రుడు. లేదా ఏ లగ్నం నుంచి అయినా 6లో కానీ 11లో కానీ శుక్రుడు ఉంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే, 6లో ఉంటే స్త్రీ శాపం అంటారు దాన్ని. అంటే పురుషులకు కూడా స్త్రీ శాపం ఎలాగో స్త్రీలకు కూడా స్త్రీ శాపం అంటే ఏంటి? ఆడపడుచు రూపంలోనో, అత్తగారి రూపంలోనో, ఇంకో స్త్రీ మూలంగానో ఏదో రూపంలో వాళ్ళకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే ఆ పూర్వజన్మలో చేసుకున్న కర్మ అది. కావున మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శుక్రగ్రహం ఎక్కడుంది? 6, 11లో కాకుండా 12లో ఉంటే చాలా మంచిది, ధనస్థానంలో ఉంటే చాలా మంచిది, 4th హౌస్లో ఉంటే కూడా మంచిదే, పర్లేదు. ఎందుకంటే ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటి, పాపకత్తెరలో ఉందా, శుభకత్తెరలో ఉందా? ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, శుక్రుడు ధనానికి, లగ్జరీకి, సుఖానికి, భార్యకి, వీటికి కారకుడు. మనం మేజర్ లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ధనం లేకపోతే విలువ ఉండదు, మన అవసరాలు తీరవు. విలువలు అనేటువంటివి ధనం కంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, ఒక మన యొక్క క్యారెక్టర్, ఇవన్నీ ఎక్కువ విలువలు ఇస్తాయి. కానీ సొసైటీలో బాహ్యంగా కనబడే ధన విలువే. అలాగే ఒక లగ్జరీ కారు ఉండాలన్నా, గృహం ఉండాలన్నా శుక్రగ్రహ బలం, చతుర్థాధిపతి బలం కూడా ఉంటుంది. కేవలం ఎప్పుడూ శుక్రుడే కాదు, 4th లార్డ్ పలానా ప్లానెట్ అయి మంచి యోగం కలిగింది, ఆయన కూడా ఇస్తాడు, ఇవ్వడం కాదు. కానీ శుక్రుడిచ్చే లగ్జరీ ఈజ్ డిఫరెంట్. కాబట్టి శుక్రగ్రహం యొక్క బలం మీకు పెరగాలి అంటే మీరు చేయవలసింది ఏంటో చెప్తాను. గోవులకి శుక్రవారం నాడు చక్కగా మీరు చపాతీలు, ఒక 3 చపాతీలు తీసుకొని దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తేనె పుష్టించిన ముక్కలుగా గోవులకు పెడుతూ శ్రీమాత్రే నమః అనే మంత్రం చేస్తూ ఉండండి. లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినే నమః. ఇది చేయండి. చాలామంది తెలియక ఏకాదశంలో శుక్రుడు మంచిది అనుకుంటాడు. కాదు. ఏకాదశ శుక్రుడు ఉన్నటువంటి జాతకులకి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ కానీ, అనుభవించాల్సిన సుఖాలు కానీ దూరమైనటువంటి జాతకాలు కొన్ని వేల జాతకాలు నేను చూపిస్తాను. కొన్ని వేలు, ఏదో 100 లేదో 10లో కాదు, వేలల్లో చూపిస్తాను. రీసెర్చ్ చేస్తే లక్షల్లో కూడా దొరుకుతాయి మనకి చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడా కూడా శుక్రుడు సుఖానికి కారకుడు కాబట్టి 12లోనే యోగిస్తాడు. మీరు చూసుకోండి, ఎనీ లగ్న 12th హౌస్ వీనస్ పాడవకుండా ఉన్నాడంటే ఆయనే మంచి లగ్జరీ, మంచి సుఖాన్ని ఇస్తాడు. సుఖకారకుడు, ఏ కారకుడు ఎక్కడ ఉంటే ఏమి ఇస్తాడు? 12th హౌస్కి నెగేటింగ్లో ఉంటే ఇవ్వడు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. శుక్రుడి విషయంలో, అందరి విషయాల్లో కాదు. మిగతా గ్రహాలు ఏవైనా సరే 12లో యోగించమంటారు. కానీ ఇక్కడ మనం దేశకాలమాన పరిస్థితులను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. 12లో ఉండే గ్రహాలు ఒకప్పుడు అంటే అయ్యో మనిషి దేశదిమ్మరి అయిపోతాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు. ఇప్పుడు ఏంటి, ఒక మనిషి ఆ దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి వస్తున్నాడు. కాబట్టి విదేశీ యోగాలు ఉంటాయి. ఆ 12లో ఉండే గ్రహాలకే ధనయోగం పడితే విదేశాల్లోనే ధనయోగం ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇక శుక్రుడి యొక్క స్థితిగతులు బాగోపోయినా మీకు మంచి చక్కటి ఫలితాలు రావంటే అమ్మవారి ఆరాధన మించింది మరొకటి లేదు. మరియు శుక్రగ్రహం దగ్గర దీపారాధనతో పాటు శుక్రుడు ఏ గ్రహాల ద్వారా అయితే కంబస్ట్ అయ్యాడా, అంటే అస్తంగత్వ దోషం రవి ద్వారా అవుతుంది, లేదా కేతువు ద్వారా అవుతుంది. ఒక్కోసారి కేతుతో శుక్రుడు కలిసి ఉన్నా కూడా ధనహీనతా యోగాలు, లేకపోతే అమ్మవారి భక్తులైతే అది మళ్ళీ తగ్గుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడము, కేతు రవి లేదా ఏ పాపగ్రహాల మధ్య ఉన్నాడో ఆ పాపగ్రహాలకు సంబంధించినటువంటి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.